హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా విలేజ్ వ్లాగ్ చేస్తున్నాను. అంటే మా గిరిజనులు ఎలా ఇల్లు నిర్మిస్తారు అనేది ఇక్కడ వ్లాగ్. అందుకే వీడియో మాత్రం చాలా బాగుంటుంది. సో పూర్తిగా చూడండి. కట్ట ముందు అలా కడితే గట్టుకుంటుంది. కొత్త ఇల్లు నేసే ముందు ఫస్ట్ పాత గడ్డి అయితే తీసేస్తారు. చేస్తున్నావు తేగలు తోతున్నావు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి 3 సంవత్సరాలకి పుచ్చిపోవడం అవి జరుగుతాయి. అందుకని కొత్తవి మార్చుకున్న కొత్త రాడ్ వేస్తారు. అందుకని ఇక్కడ గొయ్యి తవ్వుతున్నాను బావా. ఫ్రెండ్స్, కొండ జీపులు చూడండి ఎలా ఎలగట్టారు కింద. వేస్ట్ గడ్డి అనేది ఇలా పారేస్తాము. ఫ్రెండ్స్, ఇక్కడ మా మామ ఉన్నాడు, ఒకసారి అడుగుదాం. మామ, మీ గడ్డి ఎక్కడికి దొరుకుతుంది? ఎక్కడ గడ్డి గుడి కాడ కోస్తే దొరుకుతుంది. ఫ్రెండ్స్, చెద పట్టకుండా ఉంటే 3 సంవత్సరాలు ఉంటుంది గడ్డి. చెద పడితే మాత్రం సంవత్సరానికి ఇది మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దీన్ని మేము దెబ్బగడ్డి అంటాము. ఇది మాకు అడవిలో దొరుకుతుంది, అలాగే గుడ్లు మెరకల దగ్గర దొరుకుతుంది. దీన్ని మేము కోసి మోపులుగా కట్టుకొని ఆరాక ఇంటికి తీసుకొచ్చి ఇలా ఇల్లు వేసుకుంటాము. ఇది చాలా సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. అలాగే దీని అంచులు చాలా పదునుగా ఉంటాయి. ఏమాత్రం తేడా వచ్చినా తెగుతుంది. గుద్ది ఇసురు రమేష్ గడి మీద వేసి కట్టు. అది పైన ఉన్న బద్దకి కట్టాలి. కట్టడం వల్ల గడ్డి జారకుండా ఉంటది. అలాగే 2 దరువులు వేస్తే ఇరిగిపోద్ది గట్టిగా. ఇది కొత్తగా నేర్చుకుంటుండు మా అన్న వచ్చి. అది కట్టడం రావట్లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే బొడ్డ చెట్టు నుంచి తీస్తారు. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటది. కాకపోతే తడపాలి. తడిపిన తర్వాత కడితే చాలా స్ట్రాంగ్ ఉంటది. ఫ్రెండ్స్, 12 అయిపోతుంది, ఎండ మండిపోతుంది, అయినా కూడా చేస్తూనే ఉన్నారా? ఫ్రెండ్స్, చూడండి మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ సాల్ నేయడానికి. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది సమ్మర్ సీజన్లో అయినా సరే. కాకపోతే దీనివల్ల ప్రమాదం ఏంటంటే అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం ఆపడం చాలా కష్టం. కాకపోతే చాలా జాగ్రత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు. మేము వాడేది కూడా కట్టెల పొయ్యిలే. అడవిలో కర్రలు తెచ్చుకొని వంట చేసుకుంటాం. దానికి ఇది గడ్డికే పడదు. కాకపోతే అప్పటి నుంచి మేము అలాగే చేస్తాం. నేతకు వచ్చిన భోజనాలు చికెన్, నాటు కూడా, పారం కూడా, బాయిలర్ కోడి. ఫైనల్గా ఎన్ను అనేది వేసేస్తున్నారు. ఏంటంటే లాస్ట్ మీద ఉంటుంది ఆ వెన్ను వేసేస్తే ఇల్లు కంప్లీట్ అయిపోయినట్టే లెక్క. ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో అది వేస్తారు. అది వేసినంత ఇల్లు కంప్లీట్ అయిపోయినట్టే లెక్క. నేనే వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నేను కనిపించను. మా ఊర్లో ఇంతే, ఎవరు పిలిచినా కూడా వెళ్తాం, ఇల్లు నేసి పెడతాం అన్నమాట. దీనికోసం ఏ డబ్బులు తీసుకోము. వాళ్ళు మధ్యాహ్నానికి భోజనం పెడతారు.
సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇల్లు మొత్తం నేత నేయడం అయిపోయినాక చివర్లు ఇలాగా మామిడి ఆకులు కట్టడం జరుగుతుంది. ఇంటి పైకప్పు పూర్తి అయిపోయిన తర్వాత ఇది పిత్తరోలు కట్ట అంటారు. ఇలా రాడు కట్టేసి ఉంటుంది. దీంట్లో మేము ఏదైనా తినే ముందు దాంట్లో పెడతాం, ఒక ఆకులో వేసి తర్వాత తినడం అనేది మొదలు పెడతాం. చూడండి, మొత్తం ఇల్లు మొత్తం వేసాక ఇలా ఉంటుంది. ఇల్లు కొత్త గడ్డి వేసారు, కొత్త గడ్డి. ఇది ఫస్ట్ మా ఇద్దరు మామూలు తినేస్తున్నారు. మామ బట్టలు కూడా వేసుకున్నారు.